అలానే మిసేసరావు కొద్దిపాటి వర్షం వచ్చినా హైదరాబాద్ పరిస్థితి ఏంటనేది మనం చూసాం. శుక్రవారం రాత్రి నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 7 కిలోమీటర్స్, శ్రీనగర్ కాలనీ నుంచి మాదాపూర్ 2.5 hours పట్టింది. అంటే ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. వాటర్ అన్నీ రోడ్ల మీదకి వచ్చేసాయి. కొన్ని చోట్ల కార్లు మునిగిపోయాయి, కొన్ని చోట్ల జామ్ అయిపోయాయి, రోడ్లన్నీ స్తంభించిపోయాయి. మొత్తం రోడ్లు హైదరాబాద్లో ఎన్ని రోడ్లు ఉన్నాయో ప్రధానమైనటువంటి రోడ్లన్నీ కూడా జామ్ అయిపోయాయి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే గతంలో కేసీఆర్ గారు ఏం చెప్పారు తెలుసా? క్లౌడ్ బరస్ట్ జరిగింది, హైదరాబాద్ మీద విదేశీ కుట్ర జరిగింది, అందుకే మోతాదుకి మించి వర్షం పడింది, కార్లు కొట్టుకొని పోయాయి అని చెప్పి అప్పట్లో కేసీఆర్ గారు చెప్పిన మాట. కాకపోతే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పట్ల. రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఏం చెప్తున్నారు? హైరేజెస్ పర్మిషన్ ఇచ్చారు కేసీఆర్ గారు. అసలు హైరేజెస్ పర్మిషన్ ఎలా ఇస్తారు? 40, 48, 50 అంతస్తులకు పర్మిషన్ ఇచ్చారు, మీరు ఎలా ఇస్తారు? ఆ హైరేజెస్కి పర్మిషన్ ఇచ్చే ముందు రోడ్డు వెడల్పు ఎంత, ఎన్ని వెహికల్స్ ఆ రోడ్లో ప్రయాణించగలవు, డ్రైనేజ్ వ్యవస్థ కెపాసిటీ ఎంత ఉంది, డ్రింకింగ్ వాటర్ కెపాసిటీ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇవన్నీ చూసుకోకుండా మీరు హైరేజెస్కి ఎందుకు పర్మిషన్ ఇస్తారు? ఆ విధంగా ఇచ్చినందు కారణంగానే హైదరాబాదు వర్షం వస్తే బెంగళూరు లాగనో లేకపోతే ఢిల్లీ లాగనో చెన్నై లాగనో అవుతుంది అని చెప్పి ఆయన మాట్లాడారు. నాకు 2 days క్రితం నేను అబిడ్స్ వెళ్ళాను. అబిడ్స్ సెంటర్లో ఒక హైరేజెస్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు. మీరు చూస్తుంటారు హైరేజెస్ బిల్డింగ్ అబిడ్స్ సెంటర్లో. అబిడ్స్ అనేది అత్యంత రద్దీ ప్రాంతం, అక్కడ హైరేజెస్కి పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోయి హైదరాబాద్ని ప్రపంచంలో బ్రాండ్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉంటారు కొంతమంది. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే రేవంత్ రెడ్డి గారు తప్పుపడుతూ ఉన్నారు. మీరు హైరేజెస్కి పర్మిషన్ ఇచ్చిన కారణంగా హైదరాబాదు భవిష్యత్తులో అధిక వర్షం వస్తే మునిగిపోయే అవకాశం ఉంది, అందుకే నేను ఫ్యూచర్ సిటీని కడుతున్నా అని చెప్పి ఆయన చెప్పారు. కానీ కేసీఆర్ గారు ఏమన్నారు? లాస్ట్ 2 years హైదరాబాదు వర్షంలో మునిగిపోతే ఏమన్నారు? క్లౌడ్ బరస్ట్ అన్నారు, విదేశీ కుట్ర అన్నారు, కార్లు కొట్టుకుపోయినాయి, కొన్ని 100 కార్లు కొట్టుకుపోయినాయి, 100 అపార్ట్మెంట్లు మునిగిపోయినాయి, సెల్లార్లు క్లోజ్ అయిపోయినాయి. మరి ఇలాంటి పరిస్థితి హైదరాబాద్కి ఎందుకు వస్తుంది? ఇప్పుడు యాక్చువల్గా రాత్రి పడినటువంటి వర్షం పెద్ద ఎక్కువ మోతాదేం కాదు, శుక్రవారం రాత్రి పడినటువంటి వర్షం, కానీ రోడ్లన్నీ మునిగిపోయాయి. మీకు విచిత్రమైనటువంటి పరిణామం ఏంటో తెలుసా? ఫ్లైఓవర్ల మీద వాటర్ నిలిచింది. అసలు ఎక్కడైనా చూసారా ఫ్లైఓవర్ల మీద వాటర్ నిలవడం అనేది? కానీ హైదరాబాద్లో ఫ్లైఓవర్ల మీద వాటర్ నిలిచింది. ఎంత ధ్వంసం చేశారంటే హైదరాబాద్ని. నేను 94 నుంచి ఉన్నానండి హైదరాబాద్లో, 94లో వచ్చాను హైదరాబాద్కి. 94కి ఇప్పటికీ ఊహించుకుంటే హైదరాబాద్ని ఏ విధంగా ధ్వంసం చేశారు ప్లాన్ లేకుండా అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఒకప్పుడు ఎలా ఉండేది హైదరాబాద్, ఇప్పుడు ఎలా ఉండేది అని కనుక ఒకసారి విజువలైజ్ చేసుకుంటే బాధేస్తుంది ఒక్కోసారి. ఇదంతా ఎందుకు వచ్చింది పరిస్థితి? డెవలప్ కాకూడదని కదా, డెవలప్ కావాలి, ఇండస్ట్రీస్ రావాలి, జనసంఖ్య పెరగాలి, కానీ ప్లానింగ్ లేకుండా పర్మిషన్స్ ఇవ్వడం. ఒక 100 గజాల్లో 6 ఫ్లోర్లు వేస్తున్నారండి. హైదరాబాద్లో అనేకం ఉన్నాయి. ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి అక్రమాలు, ఇలాంటివన్నీ జరిగినప్పుడు కాముగా ఉంటే వర్షం వస్తే ఏమవుతుందనేది రాత్రి చూసాం. అందుకే హైడ్రా పెట్టారు రేవంత్ రెడ్డి గారు. హైడ్రా పెట్టారని చెప్పేసి మొత్తం గగ్గోలు పెడుతున్నారు. ఎవరు? సామాన్య జనం కన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పెడుతుంది, పేదలో ఇల్లు కూల్చేయడానికని. మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూసీ నది ప్రక్షాళన కోసం ఆయన ఇల్లును కూల్చేయడానికి సిద్ధపడ్డారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, నేను ఒకసారి చూపించాను కూడా డిస్ప్లే చేసి. మరి హైడ్రా అవసరమా కాదా? హైడ్రా లేకపోతే అసలు మొత్తం హైదరాబాద్ రోడ్లు కూడా ఆక్యుపై అయిపోతాయి. ఎందుకంటే ఇవాళ గోల్డ్ మైన్ హైదరాబాద్,
గజం స్థలం ₹1,00,000 ఎక్కడికి వెళ్ళినా తక్కువ లేదు. చిన్న జాగా దొరికినా కానీ ఆక్యుపై చేసేటువంటి పరిస్థితి, రోడ్ల మీదనే ఆక్యుపై చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు పోయేటువంటి పరిస్థితి లేదు. వర్షపు నీళ్లు పోకపోతే, డ్రైనేజ్ వాటర్ పోకపోతే, సిటీ మునిగిపోతే వరుసగా 2-3 రోజులు వర్షం కురిస్తే పరిస్థితి ఏంటి? జస్ట్ 2 అవర్స్ కూడా కురవదు. రాత్రి 2 గంటలు కురిసింది వర్షం. ఆ 2 గంటల వర్షానికి, అది కూడా హెవీగా పడలా, ఒక మోస్తరు వర్షం, దానికే గందరగోళం అయిపోయింది. ఫ్లైఓవర్లు నిండిపోయినాయి. ఒక్క చుక్క నీళ్లు ఫ్లైఓవర్ల నుంచి కిందకు పోలా, అన్ని ఫ్లైఓవర్లను నిలిచిపోయినాయి. మొత్తం రోడ్లన్నీ చెరువులను కల్పించాయి. నేను చెప్పడం కన్నా కూడా నేను దానికి సంబంధించినటువంటి విజువల్ చూపిస్తా. శుక్రవారం రాత్రి కురిసినటువంటి ఒక మోస్తరు వానకి ఏ విధంగా హైదరాబాద్ సిటీ ఉంది. ఇది చూడండి, మీరు చూడండి, ఇవ్వండి, క్లోజప్లో చూపించండి. క్లోజప్లో చూపించిన హైదరాబాద్ సిటీ, అద్భుతమైనటువంటి హైదరాబాద్ సిటీని ఏ విధంగా చేశారు చూడండి. డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా ఒక మోస్తరు వర్షానికి. ఇంకొక విషయం తెలుసా, ఈ వర్షాలు ఇలా పడుతున్నాయి కదా, ఇవాళకి కూడా ట్యాంకర్లు తిరుగుతున్నాయి మంచినీళ్ళకి. వాటర్ లేవు, డ్రింకింగ్ వాటర్ లేక ట్యాంకర్లు తిరిగి డ్రింకింగ్ వాటర్ వేస్తున్నాయి. అంటే వర్షానికి నీకు భూగర్భ జలాలు పెరిగేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వాలంటే ఇంకుడు గుంటుండాలి, అలాగే ప్రతి ఇంట్లో 2 చెట్లు నాటితేనే ఇచ్చేవాళ్ళు. దానికి సంబంధించి వాల్టా చట్టం ఒకటి తీసుకొచ్చారు. ఆయన్ని పిచ్చోడిని చేశారు అందరు. ఇప్పుడు అప్పుడే చేశారులేండి పిచ్చోడిని, ఇప్పుడు కాదు, అప్పుడే చేశారు. రోడ్లో ఫ్లైఓవర్ కట్టం ఏంటి, రోడ్ల మీద ఇవన్నీ ఇట్లా చెప్పి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది హైదరాబాద్లో పరిస్థితి. చిన్నపాటి వర్షానికి, ఒక మోస్తరు వర్షానికి. సో హైదరాబాద్ అనేది ఒక విశ్వనగరంగా మారాలి అని అంటే దానికి సంబంధించిన స్టాండర్డ్స్ ఉండాలి. మాదాపూర్లో కాందిశీకుల భూములని, రకరకాల భూములు ఉండేవి, ఖాళీగా ఉండేవి. అవన్నీ హైటెక్ సిటీ చుట్టూరు అక్కడ ఉండేటువంటి అయ్యప్ప సొసైటీ, ఇవన్నీ కూడా డిస్ప్యూట్ ల్యాండ్స్. సుప్రీంకోర్టు కూడా వాటి మీద తీర్పు ఇచ్చి స్టేలో ఉన్నాయి. స్టేలో ఉన్నటువంటి భూములను కూడా క్లియర్ చేసేసి, అనేకమైనటువంటి వెంచర్స్ చేయించేసి, మొత్తం ఆక్యుపై చేసేసి, కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేసి ఆక్యుపై చేసుకున్నారండి. 80% ఆక్యుపై అయింది ఆ ఏరియా మొత్తం. అనఫిషియల్గా కట్టినటువంటి భవనాలే ఉన్నాయి అన్నీ. నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారు తొలి రోజుల్లో ముఖ్యమంత్రి అయినప్పుడు 2014లో అయ్యప్ప సొసైటీకి ప్రొక్లైన్లు పంపించారు. ఏదో 4-5 అపార్ట్మెంట్స్ని కూల్చేశారు. అంటే కూల్చడం అంటే మొత్తం కాదు, కొంచెం డ్యామేజ్ చేశారు. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ బిల్డర్స్ అంతా వచ్చి ఏం చేశారు, ఎందుకు కాముకున్నారు అనేది నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఆయన ఏమన్నారు, ఉద్యమ సమయం అప్పుడు ఇదంతా ఆంధ్ర వాళ్ళు ఆక్యుపై చేశారు, వాళ్ళందరినీ పంపించేస్తాం, మన అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు వస్తుంది అన్నట్టుగా చెప్పారు. కనీసం ఆ అయ్యప్ప సొసైటీ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆక్రమణలు కూల్చేయకపోగా, తొలగించకపోగా, ఆయన హయాంలో మొత్తం ఆక్యుపై అయింది. 80% ఆక్యుపై అయింది. అదంతా డిస్ప్యూట్ ల్యాండే. అన్ని కోర్టులో ఉన్నటువంటి వాటన్నిటికీ రాజ్యాధికారంతో క్లియరెన్స్ ఇచ్చేసి అనఫిషియల్గా బిల్డింగ్ నిర్మాణం జరిగింది. మరి దానికి డ్రైనేజీ అఫీషియల్గా ఎలా వస్తుంది, డ్రైనేజీ వ్యవస్థ ఎలా వస్తుంది? కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పే దాంట్లో నిజం లేకపోలేదు. రేవంత్ రెడ్డి గారు అందుకే వర్షం వస్తే హైదరాబాద్ మునిగిపోతుంది, ఫ్యూచర్ సిటీ నేను అందుకే కడుతున్నానని చెప్తున్నాను. హై రైజెస్ బిల్డింగ్స్, హై రైజెస్ వెంచర్స్ కారణంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక 2-3 రోజులు వరుసగా వర్షాలు పడితే పరిస్థితి ఏంటి హైదరాబాద్? ఇప్పుడు మామూలు వర్షానికి మనం చూస్తున్నాం. 2-3 రోజులు వరుసగా పడితే వర్షాలు పరిస్థితి ఏంటి, ఏమవుతుంది? కేసీఆర్ గారు చెప్పినట్టు క్లౌడ్ బర్స్ట్ అని చెప్పాలి. లేదంటే రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చెప్పలేకపోతే కేసీఆర్ గారి మీద నెట్టాలి ఆయన. ఎందుకంటే కేసీఆర్ గారు హై రైజెస్ పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి ఆయన గవర్నమెంట్లో. సో కాబట్టి ఇది చూసిన తర్వాత మీకు కేసీఆర్ గారు చెప్పిన క్లౌడ్ బర్స్ట్ గుర్తొస్తుందా, లేదంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి హై రైజెస్ అనాథరైజ్డ్ పర్మిషన్స్ కారణంగానే హైదరాబాద్కి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మీరు అనుకుంటున్నారా? దీనికి పరిష్కారం ఏంటి అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.